పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి చాలా సక్సెస్ఫుల్గా పోలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇకపోతే ఉప ఎన్నికల రోజు అంటే పోలింగ్ రోజు చాలా ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది. అలాగే ప్రజలు కూడా కొన్ని దొంగ ఓట్లు అనేవి వేయడం జరిగింది. అసలు ఇటు రాజకీయ పార్టీలు కూడా బెదిరించడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్కి వచ్చి మిగతా పార్టీలన్నీ కూడా డబ్బులు పంచిపెట్టి డబ్బులు చూపించి ఓట్లు వేసుకున్నారని చెప్పేసి వార్తలు కూడా చాలా వినిపించాయి. సో ఈ రోజు అయితే కనుక ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అసలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటేశారా, లేకపోతే ఎవరైనా భయపెట్టారా, ఎవరైనా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారా, అసలు ఏంటి పరిస్థితి, ఆ రోజు ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఓటేసావా? వేసాను. ఏది చూపించు. ఎక్కడ వేసావు ఓటు? ఇక్కడ ఈ వెంకటగిరిలో. వెంకటగిరిలో వేసావు. ఎలా జరిగింది ఓటింగ్? నిన్న మొత్తం పోలింగ్ మొత్తం కూడా ఎలా జరిగింది? ఎవరైనా బెదిరించడం చేశారా? అలాంటిది ఏమి చేయలేదు. ఎవరు ఏం చేయలేదా? మీరే వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళకి వేసారా? అవును. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఇంట్లో? 3 ఓట్లు ఉంటాయి. ఎవరైనా ఏమైనా ఇచ్చారా మరి పార్టీల వాళ్ళు? ఇవ్వలే. ఏమి ఇవ్వలే? ఏం తీసుకోలేదు మీరు ఎవరి దగ్గర? చీరలు అవి వచ్చాయన్నారు, అవి కూడా ఏం రాలేదా? చీరలు వచ్చి. చీరలు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ? కాంగ్రెస్ వచ్చి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. డబ్బులు ఇవ్వలేదా మరి? ఇవ్వలే. ఓట్లు మీకు నచ్చిన వాళ్ళకే వేసారు వచ్చి? మాకు నచ్చిన వాళ్ళకి వేసినాం. మరి ఎవరు వచ్చి మాకు ఓటేయండి అని చెప్పేసి అడగడం ఏం జరగలేదా పోలింగ్ స్టేషన్లో? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. ఓటేసారా? వేసామండి. ఏది ఉందా? ఓకే. ఎక్కడ వేసారు మీరు? ఎక్కడ వేసారు? గంగానగర్. ఎక్కడ వేసారు? అంటే గంగానగర్, గంగానగర్, శ్రీరామ్ నగర్ దగ్గర. శ్రీరామ్ నగర్ దగ్గర వేసారు. మాకు అక్కడే ఉంది. ఎలా నడిచింది పోలింగ్ మొత్తం కూడా? పర్లే, మంచిగానే నడిచింది. ప్రశాంతంగానే నడిచింది. ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి అడగడం జరిగిందా మాకు ఓటు వేయండి అని చెప్పేసి, లేకపోతే డబ్బులు ఇవ్వడం? అట్లేం జరగలేదు. ముందు ఇచ్చారా? మాకేమి ఇవ్వలేదు. చీరలు అవి ఏమైనా వచ్చాయి? ఏం రాలేదు. ఏమీ రాలే. ఎవరు వచ్చి మాకు ఓటేమని అడగలేరు. మేము వేసినాం, వచ్చేసినాం అంతే. మాకేం ఫోర్స్ ఏం చేయలేరు, ఏమి ఇవ్వలేదు కూడా. ఏమి ఇవ్వలేదు. మరి ఇచ్చారా అంటున్నారు? మాకేమి ఇవ్వలేదండి. మాకైతే రాలేదు. అంటే మా ఓటు అక్కడ ఉంది, బోరబండకి, శ్రీరామ్ నగర్కి వస్తుంది. మేము ఉండేది ఇక్కడ. ఇక మాకు ఎవరు టచ్లో లేరు. ఏంటంటే మనం ఓటు వెయ్యాలి అన్న ఉద్దేశంతో వెయ్యాలి అంతే. ఓటు హక్కు ఉండాలి అన్నట్టుగా ఇష్టం అంతే. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 2, మా అత్తయ్య వాళ్ళవి 2, మా మరిది వాళ్ళవి 2, మొత్తం టోటల్ 6. కూడా అంటే మేము ఇక్కడ ఉన్నాము, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకైనా వచ్చాయి? వాళ్ళకేం రాలేదన్నారు. అడిగినాం అంతవరకే, కానీ మనమైతే ఏం ఫోర్సింగ్ అడగలేం కదా. ఏమైనా ఇస్తుర్రా అంటే ఏమి ఇవ్వట్లేదు మన సైడు అన్నారు, అంతే అన్నారు. ఇక్కడ కూడా అన్నారు ఇచ్చిర్రు అని అన్నారు. మనం అక్కడ తెలుసుకుంటే మన సైడ్ ఏమి ఇవ్వట్లేరు అని అన్నారు. అడిగి సైలెంట్ అయిపోయింది. మనం పోయి అయితే అడగలేం కదా వాళ్ళని, అట్లా అంతే. మాకైతే ఏమి ఇచ్చిరా అని అంటారు, కానీ ఇచ్చిరా ఇవ్వలేదా ఎవరు నా మాట నమ్మకం ఏమి ఉండదు కదండి. ఎవరు విరుద్ధం ఉంటారు, ఎవరు కరెక్ట్ ఉంటారు, ఎట్లా అని చెప్పలేం కదా. ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఏమో అండి, మనకు తెలియదు అవి. ఎవరు గెలిచినా చేస్తారనిపిస్తుంది మరి పని? ఎవరు గెలిచినా మాకు ఎవరేం పెట్టేవాళ్ళు లేరండి. మా కష్టం మేము పడాల్సిందే, మా రూపాయి మేము సంపాదించుకోవాల్సిందే, అంతేగాని కాంగ్రెస్ వచ్చినా ఏం చేసేది లేదు, టీఆర్ఎస్ వచ్చినా ఏం చేసేది లేదు, బీజేపీ వచ్చినా ఏం చేసేది లేదు. ఎవరు రూపాయి పెట్టేది ఏం లేదు. మరి ఎవరిది స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, కానీ ఎవరి గురించి అయితే ఆలోచించే రాజకీయం అయితే లేదు. ఏదైనా అంతే ఉంది. మాకైతే ఏం లాభం లేదండి. ఏ పార్టీ వచ్చినా మాకు నష్టమే, ఏం లాభం లేదు, ఏది లేదు. మా కష్టమే పడాల్సింది అంతే. అంతే. ఓటేసారమ్మా? వేయలేదండి. వేయలేదా? ఎక్కడ ఉంటారు? ఇక్కడ పైన ఈ ఏరియాలోనే ఉంటారు. మరి ఎందుకు వేయలేకపోయారు ఓటు? వేయలేదు అంతే. అంటే అవైలబుల్గానే ఉన్నారా నిన్న? లేదు, హాస్పిటల్లో ఉండి వేయలేకపోయారా? అంతకు ముందు వేసారా? మరి ఓటుని వినియోగించుకోవాలి, మంచి అవకాశం, మరి ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అంటే పరిస్థితులు బాగాలేవు, ఆ టైంకి రాలేకపోయాం అంతే. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది మరి రేపు? తెలీదా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాదా 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. మిగతా వాళ్ళు వేసారా? సార్, మిగతా వాళ్ళు వేసారు. మరి అసలు మొన్న పోలింగ్ అంతా బాగా జరిగింది అనిపిస్తుందా? నేను లేను ప్రజెంట్ ఆ రోజు. అసలు నేను ఏమైనా ఇచ్చారా ఇంట్లో వాళ్ళకి? పొలిటికల్ పార్టీ మాకైతే ఏమి ఇవ్వలేదండి. అందరికీ వచ్చే కానీ మా ఇంటికి అయితే ఏం రాలేదు. ఎప్పుడు రాదు మా ఇంటికి. అవునా? ఇప్పుడే కాదు, ఎప్పుడు అందరి ఇళ్ళకి వస్తాయి, అన్ని షాప్స్కి వెళ్తాయి, కానీ మా ఇంటికి, మా షాప్స్కి ఇక్కడే కాదు. మేము బంజారా హిల్స్లో ఉన్నప్పుడు కూడా చాలా అక్కడ పంచారు, కానీ మా ఇంటి వరకు, మా షాప్ వరకు అయితే ఏం రాలేదు. ఏం రాలేదు.
మరి ఇచ్చారంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ మాకు రాలేదు. మాకు వచ్చింటే మేము తీసుకున్నామంటాం కానీ మేము తీసుకొని ఏమీ ఇవ్వలేదు. మీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చాయంట, అందరికి వచ్చి ఎంత ఇచ్చారంట? అంత ఐడియా లేదు కానీ అమౌంట్ ఇచ్చారు అనేది తెలుసు. మా మామగారికి 1500 ఇచ్చారని తెలుసు. మాకైతే కాంగ్రెస్ వల్ల అది ఐడియా లేదండి. ఎవరో తెలియదు తెలియదు ఇచ్చారు మొత్తం. మీ ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి రాలేదు. ఎవరికి ఓటేశారా? ఓటేసాను. ఎలా జరిగింది మొన్న పోలింగ్ మొత్తం? చాలా ప్రశాంతంగా జరిగింది. ఏ ఏరియాలో వేశారు? ఇక్కడే వెంకటగిరి వెంకటగిరిలో వేశారు. గణక్షేత్ర స్కూల్. ఎలాంటి గొడవలు జరగడం కానీ పొలిటీషియన్స్ వచ్చి అంత ఏం లేదు, ప్రశాంతంగా నిదానంగా సాయంత్రం 5 వరకు ప్రశాంతంగా జరిగింది. ఏ టైంలో వేశారు వెళ్ళి? నేను 10 o'clock వేసాను. 10 o'clock వేశారు. మరి ఇటు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి చాలా మంది పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు, కొన్ని ఓట్లు అంటున్నారు. మీకు అది ఎవరైనా అడిగారా? అదంతా రోమర్ అమ్మ. అది ఎవరైతే కనబడలే. నేను చాలా సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాను, ఎవరు కనబడలే. అట్లా ఉండదు మన దగ్గర. లోపల అంటే అంతకుముందు ఏం జరిగిందో తెలియదు కానీ ఎలక్షన్ టైంలో మాత్రం అటువంటి ఏం లేదు. ఆరామ్సే స్లిప్పులు చూపించారు, పంపించారు. అంతేగాని పైసలు గీసలు ఎవరు ఇవ్వలే, అక్కడ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి. అంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా పోలీసు యంత్రాంగం చాలా పనిచేసింది. చాలా శాంతి భద్రత, చాలా నిదానంగా అందరిని నిదానంగా లైన్గా పంపించారు. మంచిగా క్యూ ప్రకారం పంపించారు. ఆరామ్సే వచ్చేసి ఎక్కడ గొడవ లేదు. మా వెంకటగిరి ఏరియాలో మాత్రం ఎక్కడ గొడవ లేదు, ప్రశాంతంగా. ఎన్ని ఓట్లు ఉన్నా మీ ఇంట్లో? మా ఇంట్లో 4 అమ్మ. నలుగురు నలుగురు వేసాం. మరి అంటే పోలింగ్కి వెళ్ళే ముందు ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వచ్చి ఏమైనా ఇవ్వడం జరిగింది? ఏం లేదు. పోలింగ్ రోజు అయితే ఏం లేదమ్మా. అంత ముందు వచ్చారు పోయినా మనకు తెలియదు. మనం తీసుకోము, ఎప్పుడు మాకు సంబంధం. మేము ఎప్పుడు తీసుకోను, నాకు అవసరం లేదు. అవునా? ఎందుకని అంటే అందరికి ఇచ్చారు, అందరూ తీసుకుంటున్నారు అందరి దగ్గర నుంచి. అందరు తీసుకుంటూ వచ్చాము, మా దగ్గరికి అయితే రారు. నేను అంటే పొద్దున పోతే సాయంత్రం వస్తాం. ఇద్దరు, నేను మా వైఫ్, ఇద్దరు ఎంప్లాయీస్. ఇంటికి తాళం విషయం ఉంటుంది. మా పిల్లలు కాలేజీకి పోతారు కాబట్టి సో మాకు ఎప్పుడు అడగరు, మేము ఎప్పుడు కూడా తీసుకో. మాకు ఎప్పుడు రారు మా దగ్గర కూడా. ఏ ఎలక్షన్ కాదు, నేను ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా, నేను ఎప్పుడు తీసుకోలేదు. ఏ ఎలక్షన్ ఎవరి దగ్గర తీసుకోలే, నేను చేయను. మనకు అవసరం లేదు. ఎందుకంటే మన పైసలు తీసుకుంటే వాళ్ళని అడగలేవు. పైసలు తీసుకోకుండా చేసుకోవాలి, అవసరం కూడా మనకి. నాకైతే ఏ పార్టీకి సంబంధం లేదు. అందరూ నాకు ఎవరు పోయినా నమస్తే అన్న అంటారు, నమస్తే ఏదైనా ఉంటే పని చేసి పెడతారు అంతే. ఎందుకంటే నేను న్యూట్రల్గా ఉంటాను కాబట్టి. రేపు ఎవరు గెలిస్తే ఇక్కడ పనులు అవుతాయి అనిపిస్తుంది మరి? అది ఇప్పుడు ఏమైతే సునీత అంటే ఆమె కొత్త ఆమె. ఇప్పుడు గోపినాథ్ గారు అంటే ఉన్నారు, చేసారు, అదొకటి. ఈ సునీత గారు అయితే కొత్త ఆమె. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వాళ్ళే బాగున్నాయి. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు యాదవ్ సాబ్ అయితే బస్తీ నుంచి చిన్నప్పటి నుంచి బస్తీలు అందరికీ పరిచయస్తుడు కాబట్టి ఆయన్నే కావాలని కోరుకుంటారు అందరు ప్రజలు కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అతను చిన్న ప్రోగ్రామ్స్. మొన్న కూడా రీసెంట్గా కూడా ఇప్పుడు ఈసోబుల్లో అందరికీ శ్రీమంతాలు చేసిండు. అట్లా చిన్న లేబర్కి కూడా అన్నీ చూస్తుంటాడు. పేపర్లు కూడా వస్తుంటాడు పోతుంటాడు. వినాయక చవితికి కూడా అన్ని విగ్రహాలు ఇప్పించడం, మండపాలకు రావడం, పూజలు చేయించుకోవడం. ఆయన సోషల్ స్టడీస్ చాలా బాగున్నాయి ఆయన కాబట్టి. యువకుడు అది కాబట్టి అతను కావాలని కోరుకుంటారు అందరూ. అందరూ అంటారు ఛాయిస్ ఉంది, రావాలనే ఛాయిస్ ఉంది, అందరికి అనుకుంటారు. అంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా బస్తీలు, అన్ని ఒక బస్తీ అనే కాదు, అన్నీ ఇప్పుడు మన ఈ జూబ్లీహిల్స్ డివిజన్లో ఎన్ని బస్తీలు ఉన్నాయో 7 డివిజన్లలో అన్ని డివిజన్లో తిరుగుతాడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. ఆయన ఇంటికి పోతే కొంచెం దొరుకుద్ది. అంటే పార్టీ పరంగా అన్ని పార్టీ వాళ్ళు పోయినా చేస్తాడు ఆయన. ఈ పార్టీ ఆ పార్టీ. వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకుంటే నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు రౌడీలు అనేవారు. అసలు నిజమేనా? మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, వాళ్ళు రౌడీలా ఉంటారా? అమ్మ ఇప్పుడు ఆయన ఒకప్పుడు సరే 20 ఏళ్ళ తర్వాత, నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను. ఆయన ఒకప్పుడు ఏముండో మనకు తెలియదు. ఇప్పుడైతే పాపం వాళ్ళ ఫాదర్ కానీ ఇతను కానీ, వాళ్ళ ఫాదర్ అయితే వదిలిపెడతాను. అప్పుడు ఆయన కనబడు పాపం, బయట ఎక్కడ కూడా ఫోకస్ కూడా కాదు. ఈ అబ్బాయి అయితే అన్ని యాక్టివిటీలో ఉంటాడు, మంచిగా చేస్తాడు తప్ప చెడు అయితే ఇంతవరకు చేసినని ఎవరు అనలే. ఇంటికి పోతే మాకు హెల్ప్ జరుగుతుంది. ఆయన ఇంటికి ఏ పార్టీ సంబంధం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆయన దగ్గరికి పోతే మాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం ఉంది వాళ్ళ దగ్గర. అంతే తప్ప కానీ గీవుడికి ఎప్పుడో చేయలేదు. ఆయన ఎప్పుడు కనబడలేదు. అట్లా కూడా తిరగలే. ఆయన ఆఫీస్ ఉంది ఆయనకు, తిరుగుతుంది. ఎక్కడేసారు మీ ఓటు? బోరబండలో వేసారు. నిన్న ఎలా జరిగింది? పోలింగ్ మొత్తం కూడా ఎలా జరిగింది? ప్రశాంతంగా నడిచిందా లేకపోతే ఏదైనా మంచిగా నడుస్తుంది, గొడవ ఏం లేదు.
ఏం లేవు. మరి అంటున్నారు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకున్నారని చెప్పేసి అన్నారు. లేదు మనకైతే తెలియదు. నేను అట్టిపండ్లు అమ్మిన రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోయి వేసిన. అప్పుడు అంతా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండే అప్పుడు. రష్ ఎక్కువ ఉంది ఆ రోజు. లేదు ఎక్కువ లేకుండే, మా అంటే ఒక 20 నిమిషాలు నిలబడినా ఆ తర్వాత పోయినా. అయిపోయింది. 20 నిమిషాలు నిలబడినా అంతే, జనాలు ఎక్కువ ఏం లేకుండే. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. నలుగురు వేసారా? నలుగురు బోరబండలు. బొరాబండాలు. మరి అంటే పోలింగ్ కంటే ముందు రోజు ఎప్పుడైనా పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఇచ్చారా మీకు? లేదు ఏం ఇవ్వలే? నిజం చెప్పండి. నిజం, నేనేం తీసుకోలేదు, అస్సలు తీసుకోలేదు. మీరు అడగలేదా మరి ఎవరిని? నేను వ్యాపారం మీద ఉంటా. పొద్దున వస్తా, సాయంత్రం రాత్రి ఇంటికి వెళ్తా అంతే. నా భార్య డ్యూటీకి వెళ్తే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వస్తుంది. ఆవిడ కూతురు కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరు ఉండరు. ఇక ఇలా కొడుకు కూడా ఏమో సపరేట్ ఉంటారు అంతే. సో ఎవరు వచ్చి మీకు ఇవ్వలేదు కానీ మీరు కూడా అడగలేదు? లేదు, మేము అడగలేదు ఎవరు కూడా. కొన్ని చీరలు అయినా వచ్చాయా? లేదు, ఏం రాలేదు. అసలు ఏమీ ఇవ్వలేదు. చీరలు ఏం లేదు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ? ఎవరు కలిసినా పనిచేసే వాళ్ళు ఉండే చాలు. మరి అదే ఎవరు చేస్తారనిపిస్తుంది మీకు? కాంగ్రెస్, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ? కారు రావాలనుకుంటున్నా. కారు వస్తే చేస్తారనిపిస్తుందా? చేస్తాం. ఎవరైనా కాంగ్రెస్ వచ్చినా కారు వచ్చినా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు అంతే. ఎక్కడేసా ఓటు? వేసుకోట బస్తీలో. బస్తీలో. ఎలా జరిగింది ఓటింగ్ మొత్తం కూడా నిన్న మొన్న? నేను వెళ్ళేదాడు పొద్దున వెళ్ళాను, జనం ఉన్నారో లేదో నాకు తెలియదు. ఖాళీగానే ఉందా? పొద్దున 6 గంటలకి వెళ్ళిపోయాను నేను. 6 గంటలకి వెళ్ళిపోయావు? 6 గంటల కంటే వేరే హాస్పిటల్కి వెళ్ళానని 6 గంటలకి వేసి వచ్చేసి. అంతా ప్రశాంతంగా జరిగింది. నేను వెళ్ళేదాడికి ఎవరో లేరమ్మా. ఎవరు లేకపోతే నేను బేగ వెళ్ళిపోవాలని వెళ్ళాను నేను. లేకపోతే ఎప్పుడు 11ంటికి వెళ్ళేదాన్ని. గోళ గొడవలు ఏం లేదు, ఏం లేదు. ప్రస్తుతానికి అయితే నేను వెళ్ళినప్పుడు ఏమీ లేదు. ఎవరైనా వచ్చారా పోలింగ్ స్టేషన్కి వచ్చి మా కోటేయండి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎవరైనా అడిగారా? ఏం రాదు, అనలేదు, అడగలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అప్పటికి, ఎవరో లేరు అక్కడ. ఆ ముందు ఇచ్చారంటున్నారు, అందరికి నిజమేనా? ఇచ్చారా? ఈ అందు వాళ్ళకి అందని, అందని వాళ్ళకి అందలేదు. మీకు అందాయా మరి? నా దగ్గర ఒకరికి అందని. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? నేను ఒక్కదాన్ని. మీరు ఒక్కరే? ఒకరు ఇచ్చారా? ఒక పార్టీ వాళ్ళు ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు నాకు. ఎంత ఇచ్చారు? 2500. 2500 ఇచ్చారు. చీర ఇచ్చారా? ఇవ్వలేదు. చీర మరి నేను వెళ్ళలేక అంత దూరం. వెళ్తే ఇక్కడ ఎత్తలేదు. అక్కడికి వెళ్తేనే ఎక్కడో 2 అందరికి ఇస్తున్నారని తెలిసినప్పుడు వెళ్తే ఎప్పుడో 3 గంటలు కూర్చుంటే క్యాన్వాసింగ్ చేసి వచ్చి అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు. అదేనా నేను మోకాళ్ళ నొప్పులతో నేను వెళ్ళలేదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదా? నాకు ఇవ్వలేదు. అక్కడికే వెళ్ళాము కానీ ఎవరో లేరు. ఎక్కడో ఆఫీస్ అన్నారు గట్రా ఏమి ఇవ్వలేదు. మరి ఎవరు గెలుస్తారనిపిస్తుంది రేపు ఎలక్షన్లో? ఏమో ఇద్దరు పోటీగానే ఉన్నారు మేడం. ఎవరు గెలుస్తారో తెలదు. అంటే ఎవరు గెలిస్తే మీకు ఇక్కడ పనులు చేస్తారు, మనకి ఏమైనా అందుతాయి అనిపిస్తుంది? మాకు ఎవరు ఏమీ చేయలేదు. రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం కానీ ఆ యుద్ధ కొంపలోనే ఉంటున్నాం కానీ ఎవరు ఇంత జాగా కూడా ఇవ్వలేదు మాకు. మరి కాంగ్రెస్ వచ్చినది మనం అందరికి ఇచ్చింది కదా. అవి నాకు రేషన్ కార్డు లేక రాయలేదండి. రేషన్ కార్డు ఒక్కదంటే ఇమ్మని అన్నారని ఇంకా తిరిగి ఊరుకున్నాను అంతే. మొన్న అప్లై చేశాను, మరి వస్తుందో రాదో మళ్ళీ. కమిటీ వల్ల అప్లై చేశాను, అప్పుడు రాలేదు. మళ్ళీ తిరిగి అది కుదరదంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేశాను, రాలేదు. మళ్ళీ అప్లై చేశాను. ఉపయోగించుకోలేదు. లేదు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు డబ్బులు కొంతమంది పంచుతున్నారు. అది మనకు అవసరం లేదు, దానివల్ల మేము వేయలేదు. డబ్బులు ఇచ్చారా ఎవరైనా? మాకు ఇవ్వలేదండి. ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు? ఎవరు ఇవ్వలేదు. మీ ఏరియాలో ఇచ్చారంట కదా? ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. 4500 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరికి ఇచ్చారో అది మాకు తెలియదు. ఇవ్వలేదు. అందుకే ఓటేయలేదా? వేయలేదు. అంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తారా? మేము అని చెప్పలేదు కదా. ఆ మాట చెప్పిందా మీకు? చెప్పలేదు కదా. నేను ఉపయోగించుకోవాలన్నప్పుడు ఉపయోగించుకుంటాను నేను అంతే. మరి మీకు ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, పనులు చేస్తారనిపిస్తుంది? బీఆర్ఎస్ వస్తే గెలుస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. బీఆర్ఎస్ గెలుస్తుంది అనిపిస్తుందా? అవును. పని చేస్తుందా బీఆర్ఎస్? బరాబర్ చేస్తుంది. మరి బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందా?
మాకెందుకు ఎవరికి ఇయ్యలేదు అని చెప్పేసి అంటున్నా కదా, ఎవరికి ఇయ్యలేదు, డబ్బులు ఎవరు పంచలేదు కూడా, ఇచ్చేట వాళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పేసి అన్నారు. పోలింగ్ ఎలా జరిగింది? గొడవలు ఏమైనా జరిగాయి ఆ రోజు? మంచిగా జరిగినాయి, బాగానే జరిగింది, ప్రశాంతంగానే జరిగింది. ప్రశాంతంగా జరిగింది. ఏ టైంలో వెళ్ళారు? పొద్దుగాల మార్నింగ్ 8 8కి వెళ్ళారు. అప్పుడు అంతా రష్ ఉందా లేకపోతే మామూలుగా కుల్ల ఫ్రీ. ఫుల్ ఫ్రీగా? మీ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో ముగ్గురిది ఉన్నది, నా 2 కొడుకులు, నేను, మా అన్న, మా వదినే, వీళ్ళంతా ఫ్యామిలీ. అందరూ ఉపయోగించుకున్నారా ఓటు హక్కుని? మరి ఆ రోజు పోలింగ్ సెంటర్ దగ్గరికి వచ్చి చాలా మంది పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకున్నారు, అది ఇది అన్నారు. ఎవరైనా అసలు మీతో వచ్చారా ఓటు వేయమని అడగడానికి అప్పుడు ఆ టైంలో? ఆ టైంలో నేను ఈయనే ఉంటా కదమ్మా. మీరు ఓటు వేయడానికి మార్నింగ్ పొద్దుగా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు లేదు, అక్కడైతే ఎవరేం అడగలే. మరి ఆ ముందు పోలింగ్కి ముందు ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వచ్చి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఇచ్చారా? అది నాకు తెలియదమ్మా. నేను పొద్దుగాల వచ్చిందంటే సాయంత్రం 8:30 పోతా. అది ఇచ్చిండ్రో ఇవ్వలేరో అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. మీరు తీసుకోలే, ఏ పార్టీ నుంచి? ఏ పార్టీవి ఇవ్వలేరు. సో ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మొన్న ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిందో ఆ పోలింగ్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా ఓటింగ్ని ఉపయోగించుకున్నారు కుదిరినంత వరకు. ఇకపోతే మొత్తం ఈ కాన్స్టిట్యువెన్సీలో ఇక దాదాపు 4 లక్షల వరకు కూడా ఓట్లు ఉండగా 1,50,000 వరకు 500 వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ అనేది నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇందులో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే కొంతమంది అంటే సమయం కుదరక కొంతమంది ఓటు ఉపయోగించుకోలేకపోయారు, కానీ ఉపయోగించుకున్నంత వరకు కూడా పోలింగ్ స్టేషన్లో ఆ రోజు వరకు అయితే ఎలాంటి గొడవలు జరగలేదు, ప్రశాంతంగానే ఓటింగ్ అనేది వేసామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక ఇందులో ఇక పారదర్శకత కోసం వస్తే కనుక అసలు ఏమైనా జరిగిందని చూస్తే అంటే పోలింగ్ రోజు ఏం జరగకపోయినా కానీ ఆ ముందు మిగతా పార్టీస్ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలు అయితే కనుక కొంత మొత్తంలో డబ్బు అయితే కనుక ఇటు ఓటర్లకు ఇచ్చినట్లుగానే వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ 2,500 అని చెప్పేసి, బీఆర్ఎస్ 1,000 రూపాయలు ఇచ్చిందని చెప్పేసి అయితే కొంతమంది ఓటర్లు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే అంటే పోలింగ్ రోజు ముందు రోజే ఇది ఇవ్వడం అయితే జరిగిందని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ఆ రోజు జరిగిన అంటే పోలింగ్ రోజు జరిగిన గొడవల విషయానికి వస్తే కనుక అది సాయంత్రం సమయంలో కొన్ని రిగ్గింగ్ అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దొంగ ఓట్లు వేయడానికి అయితే వచ్చారని చెప్పినప్పటికీ కొంతమంది ఇక్కడ అంటే మనం ఈరోజు సర్వే చేసిన ప్రకారం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వీళ్ళు వేసినంత వరకు కూడా ఇక్కడ ప్రజలందరికీ అంటే పోలింగ్ స్టేషన్స్లో అయితే ప్రశాంతంగానే జరిగింది, ఎలాంటి గొడవలు లేకుండా. అంటే ఆ రోజు పోలింగ్ రోజు సాయంత్రం మాత్రమే కొంత మొత్తంలో అంటే కొన్ని ప్రాంతాల్లో గొడవ అనేది తలెత్తిందనే విషయాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి.